హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అనుకున్నారా సూర్యకాంతం గారు వేసిన గయ్యాలి పాత్ర మహానటి సావిత్రి గారు వేస్తే ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఊహించారా? అలాంటి సినిమా నిజంగానే ఒకటి ఉంది. మాదిరెడ్డి సులోచన గారు రాసిన సంసార నౌక అనే నవల ఆధారంగా ప్రముఖ డైరెక్టర్ సిఎస్ రావు గారి డైరెక్షన్లో వచ్చింది ఈ సినిమా. నవల బాగున్నా ఆ నవలలోని కథను సినిమాకరించడం చాలా ముఖ్యం. సిఎస్ రావు గారి అనుభవం ఉన్న డైరెక్షన్ అయిన స్క్రీన్ ప్లే బలహీనంగా ఉంటుంది. అయితే మంచి సందేశాన్నిచ్చే మూవీ ఇది. ఇంతకీ ఆ సినిమా పేరేంటో తెలుసా? ఆడంబరాలు అనుబంధాలు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి. మింగ మెతుకులేదు, మీసాలకు సంపంగి నూనె. మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపాలి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు. అప్పు చేసి పప్పుకూడు, ఇలా కూర్చుని తింటే కొండలైన కరుగుతాయి అనే సామెతలు, ఈ మంచి పలుకులు సమాహారమే ఈ సినిమా. ఆడంబరాలకు అట్టహాసాలకు బడాయిలకు పోయి కుటుంబాలే నాశనం కావడం మనందరికీ తెలిసిందే. మన కుటుంబాలే వాటిల్లో ఉన్న ఆశ్చర్యం లేదు. కృష్ణ గారు ఈ సినిమాలో ఎక్కువసేపు మధ్య వయస్కుడిగా కనిపిస్తారు. బాధ్యత కలిగిన తమ్ముడిగా హుందాగా నటించారు. అతనికి వదినగా సావిత్రి గారు గయ్యాలీగా తగువుల మారిగా నటించారు. ఎస్ వరలక్ష్మి, సూర్యకాంతం గారి వంటి వారు వేయవలసిన పాత్ర ఆమె ఎందుకు నటించారో అప్పటికే ఆమెకు ఈ సినిమా కష్టాలు మొదలయ్యి ఉంటాయేమో. నటుడు మాదాల రంగారావు గారు 1974లోనే సినిమా రంగంలోకి వచ్చారు. ఈ సినిమా ముందా లేక చైర్మన్ చలమయ్య ముందా అనే విషయమైతే ఐడియా లేదు, కానీ శారదా సినిమాతో రావు గోపాలరావు గారు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు కూడా తెచ్చుకున్నారు. ఈ సినిమాతో ఆయన శకం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. శారద, ప్రభాకర్ రెడ్డి, రాజబాబు, రమాప్రభ, కె విజయ, నాగయ్య, కాంతారావు గారు వంటి ప్రభృతులు నటించారు ఈ సినిమాలో. చక్రవర్తి గారి సంగీత దర్శకత్వంలో ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కానీ అప్పట్లో ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. గుర్తుంచుకునేంత హిట్ కాలేదు ఈ మూవీ. అయితే ఓ మంచి సందేశాన్ని అందించే సినిమా అని మాత్రం చెప్పచ్చు.